సాతాను భ్రమలో పడిపోకుండా, సాతాను యొక్క శోధనలో పడిపోకుండా, వాడి యొక్క పనికిమాలిన ఆలోచనలకు లోను కాకుండా నిన్ను భద్రపరచి కాపాడగలిగేది ఏమున్నది అని ఒక్కసారి కానీ ఆలోచన చేస్తే దేవుని వాక్యము అని మనకు అర్థమవుతా ఉంది. ఆమెన్ చెప్పండి. ఏంటది? అందరూ చెప్పాలి. ఏంటది? దేవుని వాక్యం. వాక్యము లేనప్పుడు చీకటిమయంగా ఉంటుంది జీవితం. వాక్యం అర్థం కానప్పుడు జీవితం అంతా కూడా అది రాంగ్ డైరెక్షన్లో వెళుతూ ఉంటుంది, చెడు మార్గంలో వెళుతూ ఉంటుంది, తప్పైన దారిలో వెళుతూ ఉంటుంది. మనము మన ఆలోచన ప్రకారంగా ఇదే కరెక్ట్ అనుకుంటూ వెళుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యము నిన్ను సరిచేస్తుంది, దేవుని వాక్యము నిన్ను నిర్మిస్తుంది, దేవుని వాక్యము ప్రాపర్ గైడెన్స్ నీకు అనుగ్రహిస్తూ ఉంది. సరి అయినటువంటి త్రోవ చూపించి మార్గదర్శిగా ఉండి నిన్ను నడిపించటానికి దేవుని వాక్యము ఉంటుంది అని మనము చూడగలుగుతున్నాం.